తుంగభద్ర నదీ తీరాన వ్యవసాయమే జీవనాధారంగా కాలం వెళ్లదీస్తున్న గ్రామాలవి. నిత్యం పచ్చటి పొలాలతో కలకలలాడే ఆ గ్రామాలకు పక్కనే త్వరలో ఓ ఫ్యాక్టరీ ఏర్పాటవుతుందన్న వార్త రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఫ్యాక్టరీ వస్తే తమ పంట పొలాలు, గ్రామాలతో పాటు తమ జీవనాధారం ఏమవుతుందోనన్న ఆవేదన చెందుతున్నారు అక్కడి ప్రజలు. ఫ్యాక్టరీ ఏర్పాటును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెద్ద ధన్వాడ శివారులో 29 ఎకరాల్లో 189 కోట్లతో గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్ పేరుతో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు. రోజు 1,20,000 లీటర్ల ఫ్యూయల్ ఉత్పత్తి చేసేలా కంపెనీ నిర్మిస్తున్నారు. అయితే గ్రామ పంచాయతీ తీర్మానం, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రజా ఆమోదం లేకుండా కంపెనీ కోసం రోడ్లు, విద్యుత్ లైన్లు నిర్మిస్తున్నారని చెప్తున్నారు స్థానికులు. పెద్ద ధన్వాడ చుట్టూ ఉన్న 15 గ్రామాలపై ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రభావం పడుతుందని చెప్తున్నారు జనం. కంపెనీకి తుంగభద్ర నది నుంచి నీటి కేటాయింపులు చేశారని, దీంతో సాగు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కంపెనీ వ్యర్థాలను తిరిగి నదిలోకి వదిలితే భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమవుతుందంటున్నారు. మొలాసిస్ దుర్గంధం, గాలి, నీరు కలుషితమై పంట పొలాలు దెబ్బతింటాయని, కాలుష్యంతో తాము రోగాల బారిన పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్యాక్టరీని మా పెద్దన్నవాడ గ్రామం నుంచి తరిమి కొట్టాలని కలిసికట్టుగా పోరాడుతున్నాం 12 గ్రామాల రైతులు. సో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని కంపల్సరీ రద్దయ్యే వరకు కూడా మా పోరాటం ఆగదని, ఈ పోరాటం ఇంతటితో స్టాప్ చేయకుండా మేము మా రాజోలి మండలం కానీ, ఐజా కానీ, నెక్స్ట్ సీఎం వరకు కానీ వెళ్ళి మేము కంపల్సరీ ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయిస్తామని. పెద్ద ధన్వాడలో నిరుపేద దళితులకు గత ప్రభుత్వం 152 ఎకరాల భూములు కేటాయించింది. ఇక్కడ ప్రస్తుతం పొగాకు, మిరప, వేరుశెనగ, కంది సాగు చేస్తున్నారు రైతులు. ఈ పొలాల పక్కనే ఇథనాల్ ఫ్యాక్టరీ కడుతున్నారని, దీంతో భూములు సాగు చేసుకుని బతికే దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు బాధితులు. ఈ కంపెనీ ఏర్పాటు చేస్తే మా గ్రామాల కాలుష్యమవుతుంది, మాకు రోగాలు వస్తవి, ప్రకృతి పరంగా కూడా మాకు ఇబ్బందులు ఏర్పడతాయి, మా పంట పొలాలు కూడా పంటలు పండకుండా అవుతాయి. అలాగా మాకు ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరంలో ఒక వంక ఉన్నది. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే రసాయనాలు ఆ వంక ద్వారా వెళ్ళి మాకు తుంగభద్ర అనేది కూడా 1 కిలోమీటర్ ఉన్నది. తుంగభద్రలో కలిస్తే నీరు కూడా కాలుష్యమయ్యి ఈ నీరు కర్నూలు దాటి ఇంకా శ్రీశైలం డ్యామ్ దాకా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి రసాయనాలు ఉత్పత్తి చేసే కెమికల్ ఫ్యాక్టరీ మాకు వద్దు. ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కొంతకాలంగా పెద్ద ధన్వాడతో పాటు పరిసర గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పొలాలు, పల్లెలు, నదీ జలాలను కలుషితం చేసే ఫ్యాక్టరీ తమకు వద్దంటున్నారు రైతులు. ఫ్యాక్టరీ ఏర్పాటును నిలిపివేయాలంటూ జిల్లా కలెక్టర్కు, ప్రజాప్రతినిధులకు వినతి చేశారు. తాము ఆందోళనలు చేస్తున్నా గుట్టుచప్పుడు కాకుండా ఫ్యాక్టరీ పనులు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు స్థానికులు. ఈ కంపెనీ యజమానులు దొడ్డిదారున అనుమతులు తెచ్చుకొని మాకు అన్ని పర్మిషన్లు ఉండవి అని చెప్పడం చాలా దురదృష్టకరమైన విషయము. మరి దీని గురించి ఈ మనుషులకు వచ్చే జబ్బులు, వివిధ రకాల కారణాల వలన క్యాన్సర్ వ్యాధులు, మరి పురుషులకి కూడా శుక్లకణాలు పడిపోవడము, గర్భాలు కూడా దాల్చకపోవడము, మరి ఇటువంటి చెడు కంపెనీ కాబట్టి దీన్ని తరలించడానికి మరి చుట్టుముట్టల గ్రామాలు అన్ని కూడా 12 గ్రామాలు, అన్ని గ్రామాలు కూడా మరి దీని గురించి ప్రతి దినము దీక్షలో పాల్గొంటున్నాయి. ఫ్యాక్టరీ నిర్మాణం ఆపే వరకు ఆందోళనలు చేస్తామంటున్నారు పెద్ద ధన్వాడ పరిసర గ్రామాల ప్రజలు. ఇప్పటికే కంపెనీ యాజమాన్యం చేపట్టిన విద్యుత్ పనులను అడ్డుకున్నారు. ఇకనైనా పనులు ఆపేయకపోతే పోరాటం తప్పదని స్పష్టం చేశారు.